ఒక సంఘ నాయకుడిగా దేవుడు సేవకుని ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు నేరుగా మాట్లాడుతూ ఉండేవాడు తన సృష్టి ఆరంభంలో. తర్వాతగా దేవునికి ప్రజలకి మధ్యన వచ్చినటువంటి ఎడబాటు వలన దేవునికి మానవునికి మధ్యన మధ్యవర్తి అవసరమై ఉంది. బైబిల్ ప్రకారం మనం చూస్తే దేవుడు అనేక మంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు. తన ప్రవక్తల ద్వారా లేదా సేవకుని ద్వారా లేదా దీర్ఘదర్శి ద్వారా మాట్లాడుతూ తన ప్రజలకి ఏ సమాచారాన్ని అయితే ఇవ్వాలో ఆ సమాచారాన్ని అందిస్తూ ఉండేవాడు. ఆ సేవకుడు వచ్చి తన ప్రజలకు ఇలా బ్రతకమంటున్నాడు అనే విషయాల్ని తెలియజేస్తూ ఉండేవారు. ఆ కాలంలో ప్రారంభమైనటువంటి సేవకుడు రోజున సంఘానికి కాపరిగా నిలబెట్టుకుంటూ వచ్చాడు. దేవుని వాక్యం మనందరి చేతిలో ఉంటుంది. దేవుని వాక్యం మనందరికీ తెలుసు. దేవుని వాక్యము విస్తారంగా విస్తరించబడుతుంది, వ్యాపించబడుతుంది, వినిపించబడుతుంది. కానీ దేవునికి ఇష్టమైన ప్రజలు ఈరోజు దేవునికి లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉండడంతో దేవుడు తన సేవకుల్ని దేవుడు కలిగి ఉన్న ఉద్దేశంలో వారు జీవించడానికి ఎన్నిక కాబడిన వాడే ఎదుట నిలబడుతున్నటువంటి సేవకులు.